ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దాం అనమాట. అయితే యోగాల గురించి అని అంటే చాలా మందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా, లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా, లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా, అసలు ఈ యోగం అంటే ఏంటి? యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే 2, 3 లేకపోతే ఒక్కోసారి 4, 5 గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట. కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా, మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా, లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి. అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది. ఆ యోగాలు అంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేష లగ్నమే తీసుకున్నాం. మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట. ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలయిక ఉన్నది అనుకోండి, అప్పుడు అది రాజయోగం. సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఏమంటారు, ఇవి బాలేని యోగాలు కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు కలయిక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము. అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం. సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఏ ఫలితాలు వస్తాయి, ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటాం. సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడైనా కలిసినా కానీ అది మంచి యోగమే కదా. సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, కేంద్ర కోణాలు అన్నీ కూడా కేంద్ర కోణాలు బాగుండవు. సో అది కూడా చూసుకోవాలి. చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి. ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు. యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి. ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే, కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి, ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి, ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది, అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కాలపురుషాంగంలో మనం చూసుకున్నట్టయితే 11వ రాశి ఏది అని అంటే అది కుంభరాశి అవుతుంది. కుంభలగ్నం కూడా అని చెప్పచ్చు. కుంభ లగ్నాధిపతి కూడా శని భగవానుడే ఆధిపత్యం వహిస్తాడనమాట. అయితే ఇక్కడ మకరంకి కుంభంకి డిఫరెన్స్ ఏంటంటే, మకరం ఏంటంటే హార్డ్ వర్కింగ్తో చేస్తారు. ఇక్కడ కుంభం ఏంటంటే ఎక్కువగా రీసెర్చ్, హార్డ్ వర్కింగ్ ఎక్కువగా చేయడానికి అంతగా ఇష్టపడరు కుంభలగ్నం వాళ్ళు. ఏంటంటే రీసెర్చ్ చేస్తారు. కొన్ని అనాలిసిస్ చేసిన తర్వాత వీళ్ళు స్టెప్ ముందర తీసుకోవటం జరుగుతుంది అనమాట. అలాగే వీళ్ళకి లగ్నంలో శని భగవానుడు ఉండడం కూడా పంచమహాపురుష యోగంలో ఒక మంచి యోగం అనమాట. మంచి పంచమహాపురుష యోగం. కాకపోతే నేను చెప్పాను కదా, మనము ఈ పంచమహాపురుష యోగాలు కాన్సెప్ట్ డిఫరెంట్గా చేసినప్పుడు ఒక్కొక్క పంచమహాపురుష యోగం ఏ విధంగా మనకు ఫలితాలు ఇస్తాయి, ఏ విధంగా ఆ యోగాలు మనకి సఫలీకరంగా వస్తుంది, అది మనము డీటెయిల్గా చూద్దాం. అయితే ఇక్కడ మనము కుంభలగ్నంలో శని భగవానుడు ఉన్నట్టయితే వ్యయాధిపతి అవుతాడు. ఇంకా బాగా రీసెర్చ్, వ్యయాధిపతి కూడా అవుతాడు కదా కుంభలగ్నంలో. వ్యయాధిపతి వీళ్ళు కనుక డాక్టర్ ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో ఒక రీసెర్చ్ రంగంలో ఉన్నట్టయితే అంత తొందరగా వీళ్ళ రీసెర్చ్ కూడా అంత తొందరగా కంప్లీట్ అవ్వదు. మెల్లిగా నిదానంగా ప్రయత్నం చేస్తారు. అంత తొందరగా ఆచితూచి ముందర వేయటము, లేదా పొరపాటున ఏదన్నా అవుతుందేమో అన్నది చాలా కొద్దిగా పెసిమిస్టిక్ కూడా ఉంటుంది. అంత ఆప్టమిస్టిక్గా ఉండరు. రేపటికి ఏమైపోతుందో ఏంటో అన్న ఈ బెంగ ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ కుంభలగ్నం వారికి. కుంభలగ్నంలో శని భగవానుడు ఉన్నట్టయితే, అలాగే కుంభలగ్నంలో కనుక శుక్రుడు కానీ బుధుడు కానీ ఉన్నట్టయితే ఇంకో అడుగు ముందుగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు కాబట్టి ప్లానింగ్ చేసి 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 ఇంప్లిమెంట్ చేస్తారన్నాం కదా. శని భగవానుడు శుక్రుడైనా లేదా బుధుడు కనుక ఉన్నట్టయితే
అలా కాదు, ఇంత దాకా మనం చేసిన రీసెర్చ్ చాలు, ఇంక మనం ముందరికి వెళ్దాము, ముందర అడుగు వేస్తేనే మంచిది అని అన్న ఆ థాట్ ప్రాసెస్ బుధుడు ఇస్తాడు. అలాగే శుక్రుడు ఏంటంటే, శుక్రుడు శని కనుక ఉన్నట్టయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే వీరికి కూడా స్త్రీ మూలకంగా ధనం ఆపాదించడం, ధనం రావటం ఎక్కువగా జరుగుతుంది. అలాగే శని శుక్రులు కనుక ఈ వృషభంలోనో లేదా వృషభం చతుర్థం అవుతుంది అనమాట. ఇది కూడా మంచి రాజయోగం. ఇలాగే ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి వీళ్ళు చేసే ఏదైనా రీసెర్చ్ అయినా కానీ, అటు మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కానీ చాలా బ్యూటీగా ప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. హార్డ్ వర్కింగ్ తక్కువ ఉంటుంది, ప్రజెంటేషన్ చాలా మంచి ప్లెజెంట్గా బ్యూటీనెస్ అది మనకి ఈ ఇక్కడ కనిపించేస్తుంది. ఇక్కడ వృషభ రాశిలో ఉన్న శుక్రుడు శని. అలాగే బుధ రాశిలో అయిన మిథున రాశిలో కనుక శుక్రుడు శని భగవానుడు ఉన్నట్టయితే ఇది కూడా మంచి రాజయోగం. ఎందుకంటే పంచమ రాశ్యాధిపతితో పాటు శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇటు హార్డ్ వర్కింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే థాట్ ప్రాసెసింగ్, గ్రాస్పింగ్ పవరు, వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇలా చిటికల్లో జరిగిపోవాలి అన్న ఉద్దేశం చాలా మట్టుకు ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా తమ బుద్ధి చపలత్వంతో పనులు చేకూరడంలోనూ నిమగ్నులవుతారు. అలాగే వీళ్ళు ఏంటంటే హార్డ్ వర్కింగ్ అంతా చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే బుధుడు రాశి కదా, ఇక్కడ బుధుడు తన సొంత రాశిలోనే ఉన్నాడు, కాకపోతే శని భగవాన్తో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆలోచన ఉంటుంది, ఇంగిత జ్ఞానం ఉంటుంది, స్లోనెస్ ఉంటుంది. కాకపోతే బుధుడు తన సొంత రాశి, తన ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫాస్ట్గా నిర్ణయాలు ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి ఈ మిథున రాశికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫాస్ట్ నిర్ణయాలు, ఫాస్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసేయటం అనేది మటుకు మిథున రాశిలో బుధుడు శని కనుక ఉన్నట్టయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రతి రాజయోగాలు ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే మటుకు ఖచ్చితంగా వీరు ఏంటంటే ఆ దశలు కనుక రావాలి. అటు బుధ దశ అయినా కానీ, శని దశ అయినా కానీ, శుక్ర దశ అయినా కానీ, ఈ మహర్దశలు వచ్చినట్టయితేనే మనకి ఇప్పుడు చెప్పుకున్న రాజయోగాలన్నీ కూడా మనకి లైఫ్లో ఇంప్లిమెంట్ అవుతాయి. కాలపురుషాంగంలో ద్వాదశ రాశి అధిపతి ఎవరు అని అంటే మీన రాశి అధిపతి అవుతాడు. మీన లగ్నం వారికి లగ్నంలోనే గురువు ఉన్నట్టయితే, లగ్నంలోనే గురువు అలాగే వివిధ గ్రహాలతో కలయిక ఎలా ఉంటుంది మనము ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. అయితే లగ్నంలోనే గురువు ఉండటము నిజంగా ఇది ఒక రాజయోగం, మహారాజయోగం. అలాగే ఇది కూడా ఒక పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం అనమాట. నేను ఇంతకుముందే చెప్పాను డీటెయిల్గా డెప్త్గా మనము ఈ పంచమహాపురుష యోగాలు ఏ విధంగా ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏ విధంగా ఎలాంటి దుష్ఫలితాలు అన్నట్టు మనకు పంచమహాపురుష యోగాలు ఎక్కడ ఉండవు. యాక్చువల్గా మంచి యోగాలే ఉంటాయి. నేను చూసిన వేరే జాతకాల్లో అంటే ఖచ్చితంగా ఈ పంచమహాపురుష యోగాలు అయితే ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి. అయితే మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నంలో, మీన లగ్నంలో కనుక గురువు ఉన్నట్టయితే ఖచ్చితంగా గురువు ఏంటంటే కొద్దిగా కాయం ఇస్తారు, ఉపకాయము లేదా కొద్దిగా బొద్దుగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. విజ్డమ్ ప్లానెట్ అని కూడా చెప్పుకున్నాం కదా, గురువు లగ్నంలో ఉండడం. లగ్నంలో గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా నిర్ణయాలు చాలా ప్రీ ప్లాన్డ్గా ఆ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేయటం. ముఖ్యంగా ఈ మీన లగ్నంలో గురువు ఉండే వాళ్ళు ఏంటంటే అటు బ్యాంకింగ్ రంగంలో మంచి హైరార్కీ పొజిషన్ ఉండడము, మంచి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్స్ ప్లానెట్ కూడా అని చెప్పుకున్నాం కదా మనం. గురువు ఏంటంటే సహజ ధన రాశి అధిపతి కూడా కాబట్టి, ధనకారకుడు కాబట్టి మనకి వీళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ ధనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశాలు మనకి లగ్నంలో గురువు ఇస్తాడు. అలాగే గురువు కనుక వేరే ఇతర గ్రహాలు అంటే కుజుడు నవమాధిపతి అవుతాడు. అలాగే పంచమాధిపతి అయిన చంద్రుడు కూడా మనం చూసినట్టయితే ఒకవేళ గురువు చంద్రుడు కనుక లగ్నంలోనే ఉన్నారు అని అంటే మటుకు ఇది గజకేసరి యోగంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచమాధిపతి గురువు
అంటే లగ్నంలో కేంద్రంలో ఒక కోణాధిపతి కేంద్రాధిపతి కలవడం కలయిక ఇది గజకేసరి యోగంగా పరిగణించవచ్చు. అలాగే నేను ఎప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా మనకి ఆ దశలు రావాలి. అలాగే గురువు చంద్రుడు ఉన్నట్టయితే మంచి వాళ్ళ ముఖ వర్చస్సు చాలా డిఫరెంట్గా ఒక మంచి మనం కూడా ఎవరైనా కానీ ఇతర వ్యక్తులు కూడా వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశాలు ఈ లగ్నంలో గురువు చంద్రుడు కలయిక ఇస్తుందన్నమాట. అలాగే గురువు కుజుడు కలయిక ఏంటంటే నవమాధిపతి అవుతాడు కాబట్టి పోరాట పటిమ అంటే గురువు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓన్లీ గురువే ఉన్నాడు లగ్నంలో ఉన్నట్టయితే ప్లాన్గా చాలా ఇంప్లిమెంటేషన్ మంచిగా ఉంటుంది. కాకపోతే కుజుడు కూడా ఉన్నట్టయితే మటుకు అంత వెయిట్ చేయరు వీళ్ళు. తొందరగా మనకి ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారో తెలుసుకొని వారి తత్వం కనుక వీళ్ళకి అగేన్స్ట్గా ఉన్నట్టయితే తొందరగా మనము నిర్ణయం తీసుకోవాలి. ఆ పరాక్రమ పోరాట పటిమ అనేది చేసేయాలి అన్న ఉద్దేశము లగ్నంలో గురువు కుజుడు. అలాగే నవమంలో గురువు కుజులు కూడా అలాగే ఉంటారు. అలాగే పంచమంలో గురువు కుజులు కూడా అలాగే ఉంటారు. కాకపోతే ఏంటంటే పంచమంలో గురువు కుజులు ఏంటంటే కుజుడు అక్కడ నీచపడిపోతాడు, కానీ గురువుతో పాటు ఉంటాడు కాబట్టి ఇక్కడ నీచభంగ రాజయోగం అవుతుంది. అలాగే గురువు కుజుడు కలిసిన కర్కాటక రాశిలో ఏమవుతుందంటే అంత తొందరగా ఫాస్ట్ పోరాట పటిమ ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ కుజుడికి అంత పవర్ ఉండదు కదా, సో అందుకే అంత తొందరగా నిర్ణయాలు తీసుకోరు. కాకపోతే వృశ్చికంలో కనుక గురువు కుజులు ఉన్నట్టయితే కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు కాబట్టి కుజబలం ఎక్కువ ఉంటుంది. సో తన పోరాట పటిమతో అన్నీ సాధించుకోవడము ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే గురువు కుజుల కలయిక ఇటు మెడికల్ రంగంలోనూ ఇటు నేవీ ఫైనాన్స్ ఆర్మీ డిఫెన్స్ ఇలాంటి వాళ్ళు మంచి హయ్యర్ పొజిషన్ హైరార్కీ పొజిషన్లో ఉండే వాళ్ళందరూ మనకి ఈ వృశ్చిక లగ్నం వృశ్చిక రాశిలో మీన లగ్నం వరకు కలుగుతుంది అనమాట. సో నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఖచ్చితంగా మనకి ఇవన్నీ యోగాలు మనకి వర్తించాలి, ఈ యోగాలు మనకి రావాలి, ఈ యోగాలు మనకి ఫలితాలు ఇవ్వాలి అని అన్నట్టయితే ఖచ్చితంగా మనకి ఆ దశలు రావాలి. ఈ దశలు వచ్చినట్టయితేనే మనకి యోగాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి.